హ్యాపీ అనిపించింది. ఇద్దరు పర్ఫెక్ట్గా చేశారు. ఫర్దర్గా మీ సినిమాలో తెలుగు వచ్చిన అమ్మాయిలు హీరోయిన్గా నటించాలా? అంతే అన్న. అంతేనా? కొంతమందికి డ్రీమ్గా సక్సెస్ఫుల్ డైరెక్టర్ రాజమౌళి గారు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ సుకుమార్ గారు, ఇట్లా ఉంటుంది కదా వాళ్ళతో చేయాలని. ఆ కోరిక నీకు లేవా? ఉన్నాయన్న, బట్ అంటే ఉన్న ఆప్షన్స్లో ఇప్పుడు అంటే అది ఎలాగూ జరగాలి. వాళ్ళ ప్రాజెక్ట్స్ కానీ వాళ్ళు చేసే స్కేల్ వేరు. ఇంతకుముందు ఉండేదన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ పడితే బాగుండి, ఈ క్యారెక్టర్ పడితే బాగుండని. ఆబ్వియస్గా ఇప్పుడు లీడ్స్గా చేయలేము కాబట్టి, సో నాకంతా ఇంకా కొత్త డెబ్యూ డైరెక్టర్స్ ఎవరు ఉన్నారు, సో ఇంకా కొత్త కంటెంట్ ఏం వస్తుంది, ఇయే కోరికలు అన్న. నాకు తెలిసి హీరోల్లో డబ్బు డైరెక్టర్లు నువ్వు పరిచయం చేసిన అప్పుడు నాగార్జున ఇలాగో చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు తర్వాత ఇప్పుడు నువ్వు వస్తాయేమో డబ్బు డైరెక్టర్లు ఎక్కువ మంది పరిచయం చేసిన వాళ్ళు. చూడాలి. ఇప్పుడు మీరు చేస్తున్న 8 సినిమాల్లో దిల్ రాజు ప్రొడక్షన్ లో ఒక సినిమా ఉంది కదా, జూలై రిలీజ్ అన్నది. ఎందుకు ఆ సినిమాకి ఇంతవరకు పేరు పెట్టలేదు? జనకైతే గనక. ఓ కన్ఫామా? సో అఫిషియల్ ఇక్కడ ఏమైనా చేస్తున్నారా? అంటే వచ్చింది న్యూస్ లో, బట్ జనకైతే గనక టైటిల్ ఏంటి? జస్టిఫికేషన్ జనకైతే తండ్రి అయితే గనక. ఓకే ఓకే, జనకైతే ఓకే ఓకే ఓకే. అవుట్ అండ్ అవుట్ కామెడీ, అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఎమోషన్. ఆ స్టోరీ కూడా ఇప్పటిదాకా మనం ఎవ్వరం చూడలేదు అలాంటి స్టోరీ. ఓ ఓకే ఓకే, ఫెంటాస్టిక్ స్టోరీ అన్నది. అవునా? బ్యూటిఫుల్ అప్రిషియేషన్ వస్తుంది దానికి కూడా. ఓకే, చాలా మంచి పేరు వస్తుంది దానికి. ఓకే ఓకే. ఎప్పుడు రిలీజ్? జూలై అనుకుంటున్నారు అన్న, చూడాలి. ఓకే ఓకే, అయిపోవచ్చింది చూడు, అది కూడా ఆల్మోస్ట్ ఇంకా 1 వీక్ ఉంది అంతే. క్యారెక్టర్ ఆ సినిమా క్యారెక్టర్ ఒక ఫ్యామిలీ పర్సన్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్, అతను ఎదుర్కొన్న ఒక సమస్య ఉంటుంది. అది చాలా బాగుంటుంది అన్న. అది టీజర్లో అర్థమైపోద్ది. ఫెంటాస్టిక్గా ఎంజాయ్ చేస్తారన్న అందరూ, చాలా మెచ్చుకుంటారు డెఫినెట్గా సినిమాతో. సమస్య లేకుండా సినిమా చేయవా? సమస్య కాదన్న, అంటే అది ఇలా లోపాలు కాదు, అది అదొక సమస్య. లోపలితో అందరూ కనెక్ట్ అయ్యే ఎమోషన్ అన్నది. ప్రసన్న ట్విస్ట్లు ఓకే,